నేనక్కడికి వెళ్లేది అంతా చెడగొట్టడానికే. నేను వెళ్ళకపోతే అక్కడ జరిగే విషయాలు మీకెవరు చేరవేస్తారు? అందుకే. నిజమే నిజమే, అది కూడా నిజమే. మీరు మరీ తెలివి మీరిపోయారు. ఏయ్, మీరు బయలుదేరండి. అలాగేనండి, బయలుదేరతాం. ఇంట్లో ఉన్న గోదాక మీద ఒక్క అన్నేసి ఉంచండి. అత్తయ్య, నేను పీటలని శుభ్రంగా కడిగాను, 5 కొబ్బరికాయలు తీసిపెట్టాను, బియ్యం తీసిపెడితే చాలు, అంతా సిద్ధమైపోయినట్టే. మీరు గుంట తవ్వారు కదా? అవును. లడ్డూలు చేయటం పూర్తయింది, పాయసం సిద్ధమైంది, మామిడికాయ పప్పు పచ్చడి చేయాలంతే. వదిన మామిడికాయలు తీసుకురాగానే నేను మొదలెడతాను. ఇక్కడ అన్ని పనులు పూర్తయ్యాయి, కానీ గుళ్ళో చైత్ర గౌరీని అలంకరించే పనుంది కదా. నాకు నమ్మకం ఉంది ఉమా, నువ్వు చిటికలో చేసేస్తావు. అమ్మవారు అందంగా కళకళలాడుతూ ఉండాలి కదా, అలంకరణ బ్రహ్మాండంగా ఉండాలి. ఏంట్రా? చూడు, పిల్ల నేనేం చెప్పినా వినడం లేదు. అరే, నేను పని చేయాలరా? అవును కదా బామ్మ, నాకు పప్పు దంచే పనుంది. అరే ఆగు ఆగు ఆగు, కాసేపట్లో మీ అత్తయ్య మామిడికాయలు తెస్తుంది, పప్పు పచ్చడి చేసేద్దాం. అలసిపోయాను, బాగా అలసిపోయాను. అత్తయ్య, మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. అరే ఆగు, ఎందుకలా హడావుడి పెడుతున్నావు? ఇప్పుడే కదా వచ్చింది, తనని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. నిమ్మరసం తీసుకురా. ఊరంతా తిరిగి పూర్తిగా అలసిపోయాను ఉమా, సంత మొత్తం గాలించాను. ఏమిటే ఊరంతా గాలించడం ఏమిటి? ఏం చేయమంటారు, ఎక్కడ మామిడికాయలు దొరకలేదు. సంతలోనే కాదు, 2-3 మామిడి తోటలు కూడా వెళ్ళి అడిగాను, అక్కడ కూడా లేవని చెప్పేశారు. నిజంగా ఇది మన దురదృష్టం పెద్దమ్మా, ఒక్క మామిడికాయ కూడా దొరకలేదు. ఇదేం విడ్డూరమే, ఒక్క మామిడికాయ కూడా దొరకకుండా ఎలా ఉంటుంది? అయ్యో, మీకు ఎలా చెప్పను. తృతీయ తర్వాత కొన్ని ప్రాంతాలలో చైత్ర గౌరీ వ్రతం చేసుకుంటారు. పోనీ మనం ఒక పని చేద్దాం, ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి పంపించేద్దాం, వేరే దారి లేదు. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మామిడికాయలు లేకపోతే ఇప్పుడు ఎలా? పోనీ ఇలా చేద్దాం, మామిడికాయ బదులు పప్పులో చింతపండు వేసి చేద్దాం. తప్పులేదు, ఎవరికీ తెలీదు, పప్పు పులుపుగా ఉండాలి అంతే. మీ పుట్టింట్లో నీకిదే నేర్పించారా? మామిడికాయ పప్పులో ఎవరైనా చింతపండు వేస్తారా? మీ అమ్మ బామ్మ నీకిదే నేర్పించారా? వాళ్లే నేర్పించలేదు, మీ మేలు కోరి ఒక చిన్న సలహా ఇచ్చాను. ఇది పెద్ద అశుభంలా ఉంది, ఒకవేళ ఈ కార్యక్రమం వాయిదా పడుతుందేమో. ఇలా జరిగిందేమిటి? ఇది నిజంగానే అపశకునం. ఈ కార్యక్రమం జరిగే సూచనలే కనిపించట్లేదు. కార్యక్రమం జరిగి తీరుతుంది. పిల్లా, పద మనం వెళ్ళి మామిడికాయలు తీసుకొద్దాం. అలాగా, కానీ ఎక్కడి నుంచి ఎలా తీస్తాం? సంతలో లేకపోతే ఈ లోకంలోనే లేనట్ట. పద వెళ్దాం, పద. మామిడికాయలు తీసుకొస్తానని మాకెందుకు మాట ఇచ్చావే భామా? అయ్యో, నాకు మాత్రం ఏం తెలుసండి. పెద్దలు అంటారు కదా, మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు అని. మామిడికాయలు దొరకవని నేను అనుకోలేదు. సమయం చూసి వీళ్ళ మీద బాగా పొగ తెరుచుకున్నాను. అరే మీరా చిన్నమ్మగారు, నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా వచ్చారు? అలా కూర్చోండి అమ్మా. లేదండి, నేను కూర్చోడానికి రాలేదు, చాలా ముఖ్యమైన పనుండి వచ్చాను. కావేరి అమ్మగారు నమస్కారం అండి.
మా వల్ల తప్పేదైనా జరిగిందా? ఏంటిది దాము సేట్? సోముతోనో రాముతోనో కబురు పంపితే వచ్చేవాణ్ణి కదా. చిన్నమ్మ గారికి ఎందుకు ఇబ్బంది? నేనెవరో ఊర్లో వాళ్ళందరికీ తెలియాలి కదండి. అదేంటంటే రాబోయే రోజుల్లో నేనే మీకు యజమానురాలిని. అంతేగా దాము? అవునమ్మగారు. ఊర్లో వాళ్ళందరికీ నేనెవరో తెలియటం మంచిది కదా, అందుకే వచ్చాను. అయ్యయ్యో, ఒళ్ళంతా విషం పెట్టుకుని ఎలా నవ్వుతూ మాట్లాడుతుందో. ఏదో ఒక రోజు ఈవిడ సింహాసనం మీద కూర్చుంటుంది. అప్పుడు ఈ దాము ఈవిడికి సేవలు చేస్తూ గడిపేయాలి. ఈవిడికి అనుకూలంగా ఉండడం మంచిది. చిన్నమ్మ గారు, పనేంటో చెప్పండి. అరే, నాకు మీతో పనేం లేదండి. మీ భార్యతో కొంచెం మాట్లాడాలి. ఆ, ఆ. అదేంటంటే సెక్కు గారు, ఆ, రేపు మా ఇంట్లో పూజా కార్యక్రమం ఉంది. వాయినాలు ఇస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. మర్చిపోకండి. హా? అలాగే అమ్మగారు, వస్తాను. హ్మ్. మీరు మా ఇంటికి వచ్చి వాయినం తీసుకుంటారు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఎవ్వరింటికి వెళ్ళకూడదు. వాళ్ళు ఆహ్వానించారు, వీళ్ళు ఆహ్వానించారని వెళ్ళకూడదు. మాట అంటే మాటే వెళ్ళకూడదు. హా? ఆ, కానీ సకు అమ్మగారు గుడికొచ్చి వాయినం. ఏంటండి, మీకు నాకంటే ఆవిడ ముఖ్యమా? అలా అని కాదు. ఇలా మాట్లాడితే నా కోపం వస్తుంది సుబంగరావు. నా కోపం వచ్చినా మా ఆయన కోపం వచ్చినా ఒకేలా ఉంటుంది. ఇలా చూడండి, నేను కూడా మీకు యజమానురాలే కదా. హ? అంతేనా దాము? లేదు 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 లేదు, తను ఎక్కడికి వెళ్ళదు. మీరు చెప్పారు కదా, తను మీ ఇంటికే వస్తుంది. నేను హామీ ఇస్తున్నాను. పాండు, ఏంటి నువ్వు కోయిలమ్మని పిలుస్తున్నావు? మనం వచ్చింది మామిడికాయల కోసం. అయినా ఏంట్రా, కోయిలమ్మ నీకు మామిడికాయలు కోసుకొచ్చిస్తుందా? ఇందాక నుంచి చూస్తున్నాను, దాన్ని పిలుస్తున్నావు. తీసుకొచ్చిస్తే వినటానికి బాగానే ఉంది. కోయిలమ్మ ఎలా తెచ్చిస్తుంది? మరి ఇంత తొందర అయితే ఎలా? చిన్నపిల్లలు అల్లరి చేయకూడదమ్మా. సరే సరే పాండు తాతయ్య.